హాయ్ ఆల్, ఈ వీడియోలో నేను మీకు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కరెక్టర్స్ ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ చేయాలో చూపిస్తాను. మన స్కిన్ పైన రెడ్ డిస్కలరేషన్ ఉన్నప్పుడు, అంటే రెడ్ పింపుల్సే కావచ్చు, రెడ్ మార్క్సే కావచ్చు, యాక్నియే కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము రెడ్ కలర్ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి గ్రీన్ కలర్ కరెక్టర్ అనేది అప్లై చేస్తాము. అలాగే అండర్ ఐ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లం, అరౌండ్ ద మౌత్ డార్క్నెస్ ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తాము. మన స్కిన్ ప్రాబ్లం అనేది ఎంత డార్క్గా విజిబుల్ అవుతుందో అంత డార్కర్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ కరెక్టర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ వీడియోలో తనకి అంత డార్క్ డిస్కలరేషన్ లేదు కాబట్టి నేను లైటర్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ కరెక్టర్ అనేది యూజ్ చేశాను. ఆ తర్వాత బ్లెండింగ్ బ్రష్తో నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ తన స్కిన్ టోన్ కన్నా 2 షేడ్స్ డార్కర్ కలర్ కన్సీలర్ తీసుకొని ఎక్కడైతే మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కరెక్టర్స్ అప్లై చేసామో అక్కడంతా కూడా కన్సీలర్తో స్కిన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. కన్సీలర్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేస్తే కనుక మన ఫేస్ అంతా కూడా ఆరెంజ్గా కనిపిస్తుంది. సో కన్సీలింగ్ స్టెప్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సీలర్ అనేది అప్లై చేసి నీట్గా బ్లెండ్ చేసేసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ అంతా కూడా హైడ్ అయిపోయి స్కిన్ అంతా ఈవెన్ టోన్కి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఫౌండేషన్ షేడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము.